నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, నా వీడియోస్లలో చాలా ఎక్కువగా ఇష్టపడే వీడియోస్ ఏంటి అంటే కొన్ని అద్భుతమైన వెబ్సైట్స్ అని నేను ఏం చేస్తానంటే దానికి ఒక సిరీస్ చేస్తూ ఉంటాను. అంటే మంచి మంచి వెబ్సైట్స్కి సంబంధించిన కలెక్షన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి దాని గురించి నేను చెప్తూ ఉంటాను. సో దానికి సంబంధించి ఏంటంటే చాలామంది నా కింద కామెంట్స్ రాస్తూ ఉంటారు, ఇటువంటి సైట్స్ ఇంకా ఉంటే చెప్పండి, ఇటువంటి సైట్స్ ఇంకా ఉంటే చెప్పండి అని. సో దానికోసం చూడండి, నేను ఇంకా కొన్ని వెబ్సైట్స్ మీకోసం తెచ్చాను. సో నాకు తెలిసి ఇది ఒక 6th సిరీసో 5th సిరీసో, అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా మీకు చాలా సైట్స్ చెప్పాను. అటువంటివే ఇప్పుడు ఇంకా కొన్ని సైట్స్ చెప్తాను. ఓకే, ఈ సైట్స్ మీరు ఇంతకుముందు వినుండరు, లేకపోతే నా పాత వీడియోస్లో కూడా చూసుండరు. ఓకే, సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే maththeway.com. ఓకే, సో దీనిలోకి వచ్చిన తర్వాత చూడండి, మీరు మ్యాథమెటికల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా, ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది ఆల్జిబ్రా అయినా కానివ్వండి, లేకపోతే ట్రిగ్నోమెట్రీ అయినా కానివ్వండి, చూడండి ఇక్కడ క్యాల్కులస్ అయినా కానివ్వండి, మీరు ఏది కావాలంటే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మీరు టైప్ చేయండి. ఓకే, మీ కీబోర్డ్ ద్వారానే టైప్ చేయొచ్చు, లేకపోతే మీకు ఇక్కడ డైరెక్ట్ దొరుకుతుంది. ఓకే, సో దీని ద్వారా కూడా మీరు ఇవ్వచ్చు. ఇచ్చేసి ఈక్వల్ టు బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీ ప్రాబ్లం అనేది ఏంటంటే సాల్వ్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, సో చాలా సింపుల్ వే మీకు మీ దగ్గర ఉన్న ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి. ఓకే, సో ఇదొకటి. తర్వాత వచ్చేసి చూడండి, చాలామంది నన్ను ఈ క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు, మా దగ్గర పీడిఎఫ్ ఉంది, పీడిఎఫ్ని వర్డ్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఎక్సెల్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి, లేకపోతే నా దగ్గర ఎక్సెల్ ఫైల్ ఉంది, పీడిఎఫ్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి, వర్డ్ ఫైల్ ఉంది, పీడిఎఫ్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి, లేకపోతే నా దగ్గర ఒక ఫోటో ఉంది, దాన్ని పీడిఎఫ్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి, లేకపోతే నా దగ్గర పీడిఎఫ్ ఉంది, దాన్ని ఫోటోలోకి ఎలా కన్వర్ట్ చేయాలి, 2 పీడిఎఫ్స్ ఉన్నాయి, ఎలా మెర్జ్ చేయాలి, దీనన్నిటికీ ఒకటే సొల్యూషన్, ఒకటే ఆన్సర్, smallpdf.com. ఓకే, సో దీనిలోకి వచ్చినట్టయితే మీరు మీ దగ్గర ఉండే పీడిఎఫ్ని కంప్రెస్ చేసుకోవచ్చు, పవర్ పాయింట్ని పీడిఎఫ్లోకి మార్చుకోవచ్చు, తర్వాత పీడిఎఫ్ని పవర్ పాయింట్లోకి మార్చుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. నాకు దీనిలో బాగా నచ్చింది ఏంటి అంటే ఎడిట్ చేయడం. ఓకే, చాలామందికి పీడిఎఫ్ ఎడిటింగ్ రాదు, సో పీడిఎఫ్ ఎడిటింగ్ కూడా మీకు ఇలా దొరుకుతుంది. చాలా సింపుల్, అంటే చాలా సింపుల్గా సరిపోద్ది. ఓకే, సో ఇక్కడ మీరు ఎడిట్ పీడిఎఫ్ అని ప్రెస్ చేసేసి ఆ పీడిఎఫ్ని దీనిలోకి ఎంటర్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఒక వర్డ్ ఉందనుకోండి, వాటిని కూడా పీడిఎఫ్లోకి మార్చుకోవచ్చు. 2-3 పీడిఎఫ్లు ఉంటే దాన్ని ఒక పీడిఎఫ్గా మార్చుకోవడం, కొన్ని పీడిఎఫ్స్ని రొటేట్ చేసుకోవడం. ఓకే, ఈ సైన్ అంటే మీ సిగ్నేచర్ని కూడా పీడిఎఫ్లోకి పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీనిలో మంచి ఫీచర్, పీడిఎఫ్ని అన్లాక్ చేయడం. ఓకే, సో పెద్ద పాస్వర్డ్స్ని అన్లాక్ చేయదు, చిన్న పాస్వర్డ్స్ ఉంటే అన్లాక్ చేస్తుంది. ఇంకొక మంచి ఆప్షన్ ప్రొటెక్ట్ చేయడం. మీ దగ్గర ఉండే పీడిఎఫ్ని ప్రొటెక్ట్ చేయాలన్నా కూడా ఈ సైట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఒకటి. తర్వాత వచ్చేసి చూడండి, ప్రింట్ ఫ్రెండ్లీ అని ఉంటుంది. ప్రింట్ ఫ్రెండ్లీ అంటే ఈ సైట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చూడండి, మనకు రిజల్ట్ వచ్చినా లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నా మనం ఏం చేస్తామంటే ఇంటర్నెట్లోంచి కొన్ని సైట్స్ని వెతుకుతూ ఉంటాం. ప్రింట్ తీస్తే దాంట్లో ఏంటంటే పక్కకు అడ్వర్టైజ్మెంట్స్ ప్రింట్ అవుతూ ఉంటాయి, టైటిల్ బార్స్, తర్వాత చాలా టూల్ బార్స్ దాంట్లో ఉన్నవి ప్రింట్ అవుతూ ఉంటాయి మనం ప్రింట్ కొట్టినప్పుడు. సో అలా కాకుండా మీకు నచ్చిందే ప్రింట్ చేసుకోవడానికి ఈ printfriendly.com అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను timecomputers.in అనే ఈ సైట్ని ఓపెన్ చేసేసి ఇక్కడ మనం ప్రింట్ తీయడానికి ట్రై చేద్దాం. చూడండి, అంటే నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ ప్రెస్ చేసినా కూడా మీకు వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ యువర్ ప్రింట్ ఫ్రెండ్లీ పేజ్ ఈజ్ జనరేటింగ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మనం దీనిలో నుంచి ప్రింట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ప్రింట్ చేసుకుంటే మనకు లాభం ఏంటి అంటే మనకు నచ్చింది మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఒకటి, దీనివల్ల మనకు ఇంక్ సేవ్ అవుద్ది, పేజెస్ సేవ్ అవుతాయి. ఓకే, చాలా సేవింగ్ జరుగుద్ది అన్నట్టు. ఓకే, సో ఇలా చూడండి, మీకు జనరల్గా నా సైట్లోకి వెళ్ళేసి ప్రింట్ కొట్టారనుకోండి, మీకు పక్కకు అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత పైన అడ్వర్టైజ్మెంట్స్ చాలా ఉంటాయి దానిలో. ఓకే, సో ఇవన్నీ మనకు ఇక్కడ నుంచి స్కిప్ అయిపోయి చూడండి, మనకు కావాల్సిన మ్యాటర్ ఏముందో అది మాత్రం ఇక్కడ రీడ్ మోడ్ ప్రెస్ చేశారనుకోండి, దాంట్లో ఉన్న మ్యాటర్ మాత్రమే మీకు డైరెక్ట్ ప్రింట్ అయిపోతుంది. దీని ద్వారా మనము చాలా సేవ్ చేసుకోవచ్చు. ఇంక కానివ్వండి, లేకపోతే ఏదైనా అవసరం లేదనుకోండి, క్లిక్ టు డిలీట్ అంటే అది డిలీట్ అయిపోద్ది. ఇది నాకు వద్దు అంటే డిలీట్ అయిపోద్ది. జనరల్గా మనం ఏం చేస్తాం, దీన్ని కాపీ చేసి వర్డ్లోకి వెళ్ళి పేస్ట్ చేసి ఎడిట్ చేసి అదంతా ప్రింట్ చేస్తాం. ఇలా ఇక్కడ అవసరం లేదు, డైరెక్ట్ మనకు ఏది అవసరం లేదు దాన్ని సింపుల్గా ఇట్లా క్లిక్ చేయండి. చూడండి, ఇమేజెస్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అన్ని ఇక్కడ నుంచి ఎగిరిపోతే మనకు కావాల్సింది ఏదైతే ఉందో అది మాత్రమే ఉంటుంది. అది మాత్రమే ప్రింట్ చేయడం ద్వారా మన పేపర్స్ సేవ్ అవుతాయి, ఇంకా కూడా సేవ్ అయిపోద్ది. ఓకే, సో చాలా మంచి సైట్. ఇంకొకటి, దీన్ని మనం పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లో చేసుకోవచ్చు, ఈమెయిల్ కావాలంటే ఈమెయిల్లో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మన సైజెస్ ఉన్నాయి, మార్జిన్స్. ఓకే, ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. అవసరం మనకి ఏదైనా బై మిస్టేక్లో డిలీట్ చేసామంటే అండు చేసుకున్నా కూడా మనకు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే,
తర్వాత వచ్చేసి చూడండి మనకు ఈ సైట్ ఉంటుంది ఏంటంటే మనకు duolingo.com. ఈ సైట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మీరు ఏదైనా ఒక అన్నోన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకోండి, అది ఇంగ్లీషే కానివ్వండి, హిందీ కానివ్వండి, చైనీసే కానివ్వండి, ఫ్రెంచే కానివ్వండి, మీ ఇష్టం. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మీరు ఈ సైట్లోకి ఎంటర్ అయినప్పుడు అడుగుద్ది మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు అని. ఓకే, సో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హిందీ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో హిందీకి వచ్చేసింది. మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లోకి వచ్చేది. అంటే మీరు ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్లోకి నేర్చుకోవాలనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ సైట్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే మీకు చాలా ఫన్నీ వేలో, ఈజియెస్ట్ వేలో మీకు హిందీ నేర్పిస్తుంది, లేకపోతే ఇంగ్లీష్ నేర్పిస్తుంది అన్నట్టు. ఓకే, సో దానికోసం చూడండి మీరు ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉంటే మీ దగ్గర నుంచి టెస్టులు కూడా తీసుకుంటుంది. అక్కడ మీకు చదివించి దానికి సంబంధించి టెస్టులు కూడా తీసుకుంటుంది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీనిలోకి వెళ్ళి మీరు చూసినట్టయితే మీకు అర్థమైపోద్ది నేను దీని గురించి ఎందుకు చెప్తున్నాను అనేది. చాలా మంచి సైట్, ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఏమైనా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ నేర్చుకోవాలి అనుకుంటే ది బెస్ట్ సైట్. ఓకే, సో ఇదొకటి. తర్వాత వచ్చేసి మనం చూడండి డైలీ చదివే సైట్లను అలాగే చదివితే మనకి ఏంటంటే బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మీరు కొంచెం వెరైటీగా చదవాలనుకోండి, దానికోసం చూడండి మీకు ఈ squirrel.io అనే ఈ సైట్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే చూడండి ఈ స్క్విరిట్ అనేది చూసారా, ఇక్కడ మనకు ఈ లింక్ కనిపిస్తుందా, దీన్ని డ్రాగ్ చేసి పట్టుకెళ్ళి ఇక్కడ మీకు ఒకటి బుక్ మార్క్ అని ఉంటుంది, చిన్న 3 డాట్స్ కనిపిస్తున్నాయి, దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ వదిలేయాలి మీరు. ఓకే, సో నేను ఆల్రెడీ ఇక్కడ వదిలేసాను చూడండి. ఓకే, ఇలా ఈ ఒక జావా స్క్రిప్ట్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేయండి. వదిలేసిన తర్వాత మీరు ఏ సైట్ని కావాలంటే ఆ సైట్ని ఓపెన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను timecompress.in అనే సైట్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత జనరల్గా మన timecompress.in అనే సైట్ అనేది ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఎప్పుడు ఓపెన్ చేసినా మీకు ఇలాగే కనిపిస్తుంది, దీన్ని ఇలాగే చదవాలి. అలా కాకుండా కొంచెం వెరైటీగా చదవాలి అనుకునే వాళ్ళ కోసం ఈ బుక్ మార్క్ ఉంది చూసారు, ఇంతకుముందు మనం ఆ కోడ్ని బుక్ మార్క్ చేసాం, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఈ స్క్విట్స్ అని చూసారా, దీన్ని క్లిక్ చేస్తాం. దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఈ సైట్ అనేది మనకు కొంచెం వెరైటీగా చదవడం చూపిస్తుంది. అంటే చూడండి ఇంతకుముందు నాకు ఇక్కడ IPL అనే దానికి సంబంధించి నేను ఒక ఆర్టికల్ ఇది ఉంది కదా, దీనిలో ఒక పోస్ట్ ఉంది కదా, దాన్ని చూడండి ఇలా చూపిస్తుంది, మీకు ఇలా చదువుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక మంచి వే. ఓకే, సో దానికి సంబంధించి మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి, మీరు దీన్ని ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకొని మరి దీంతో చదివి వినిపించుకోవచ్చు. ఇక్కడ మీకు డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంటుంది, ఇలా కూడా మీరు చదువుకోవచ్చు అన్నట్టు. చూడండి మీకు నిమిషానికి ఎన్ని వర్డ్లు కావాలి అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. దీన్ని మనం కావాలంటే షేర్ చేసుకోవచ్చు, లైక్ కూడా చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఇంకొక సైట్ futureme.org. ఇది సైట్ ఎందుకు అంటే ఈ సైట్లో మనకు మెయిల్ అనేది ఫ్యూచర్లో వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి మీకు ఒక 10 రోజుల తర్వాత మీ ఫ్రెండ్ బర్త్డే ఉంది, అతనికి విషెస్ చేయాలి అంటే అది మీరు ఫోన్లో కూడా అలర్ట్ పెట్టుకోవచ్చు అనుకోండి. కాకపోతే మీరు ఆఫీస్లోకి వెళ్ళిన టైంలో మీకు ఏంటంటే ఒక మెయిల్ రావాలి, అది కూడా మీ ఆఫీస్ మెయిల్కో లేకపోతే మీ పర్సనల్ మెయిల్కో. మొత్తానికి ఏంటంటే మీరు ఈమెయిల్స్ బాగా చూస్తూ ఉంటారనుకోండి, మీకు ఈమెయిల్ ద్వారా వచ్చే మెయిల్స్నే ఎక్కువ చూస్తూ ఉంటారు అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు మీ ఈమెయిల్ అడ్రస్ రాసుకోండి. రాసుకున్న తర్వాత సబ్జెక్ట్ పెట్టుకోండి. ఏం సబ్జెక్ట్ అంటే ఆ రోజు వాళ్ళ మ్యారేజ్ డేనా, లేకపోతే మీ మ్యారేజ్ డేనా, లేకపోతే మీ బర్త్డేనా, లేకపోతే మీ వైఫ్ బర్త్డేనా, మీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డేనా, అది ఏదో ఒకటి ఇక్కడ టైప్ చేసుకొని దానికి సంబంధించిన మ్యాటర్ ఇక్కడ రాసుకొని అది ఎప్పుడు డెలివరీ అవ్వాలి మీకు అంటే ఇప్పుడు ఇవాళ May 19th, నేనేంటంటే డిసెంబర్ 36 లేకపోతే 2066లో నాకు ఇది రావాలనుకోండి. ఓకే, సో అదే డేట్ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ప్రైవేట్లో కావాలంటే ప్రైవేట్లో పెట్టుకోవచ్చు, పబ్లిక్లో కావాలంటే పబ్లిక్లో పెట్టేసుకొని సెండ్ టు ద ఫ్యూచర్ అని ప్రెస్ చేశాను అనుకోండి. ఈ మెయిల్ అనేది నాకు ఇక్కడ నేను ఏ డేట్ అయితే సెట్ చేసుకున్నానో ఆ డేట్ రోజు వస్తానట్టు, అంటే 2066లో వస్తానట్టు నాకు ఈ డేట్ అనేది, ఈ మెయిల్ అనేది. ఓకే, సో ఇలా మీరు ఏ ఇయర్లో కావాలంటే మీకు ఈ మెయిల్ అనేది ఆ ఇయర్లో పెట్టేసుకోవచ్చు. లేకపోతే మీకు ప్రతి 4 yearsకి ఒకసారి LICకి సంబంధించిన రిమైండర్ ఉందనుకోండి, అంటే మీరు 4 yearsకి ఒకసారి LIC కడతారు, లేకపోతే ఏదో ఒకటి ఓకే క్రెడిట్ కార్డ్ బిల్ అయినా కానివ్వండి, ఏదైనా మీకు రిమైండర్ పెట్టుకోవాలి అంటే ఇట్లా పెట్టేసుకోవచ్చు ఫ్యూచర్ కోసం. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.